అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో టమోటా రసం, అది కూడా కాల్చి చేసిన ప్రత్యేక రుచిగల టమోటా రసం తయారు చేసుకుందాం. చాలా ఈజీగా త్వరగా తయారవుతుంది, కానీ రుచి విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కాల్చి చేసిన టమోటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 5-6 టమోటాలని తీసుకొని, మీరున్న మెంబర్స్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 టమోటాలని తీసుకుంటున్నాను. టమోటాల్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు స్టవ్ పై ఒక గ్రిల్ ప్యాన్ పెట్టి ఈ టమోటాలను పెట్టి టమోటా అంతా బాగా కాలే వరకు కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలండి. ఇలా టమోటా ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని ఇలా టమోటాలంతటిని తిప్పుకుంటూ సన్నని మంట మీద బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం ఉడకబెట్టి చేసిన టమోటా రసం ఒక టేస్ట్ ఉంటుంది, ఈ టమోటా రసం ఒక టేస్ట్ ఉంటుందండి. ఇలా కాల్చి చేసిన టమోటా రసం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా టమోటాలంతా బాగా కాలాక పక్కకు తీసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. టమోటాలు కాస్త చల్లారాక పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసేయాలండి. ఇలా పైన ఉన్న బ్లాక్ స్కిన్ తీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసి వీటంతటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోవాలండి. పులుపు ఇష్టపడని వారైతే ఈ చింతపండు స్కిప్ చేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 6-7 వెల్లుల్లిపాయలు వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోండి. ఇప్పుడు అదే జార్లో పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా, ఆ టమోటాలని కూడా వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా కొట్టివేయండి. అప్పుడే మనకు తాలింపు అనేది బాగుంటుందండి. వెల్లుల్లి కాస్త వేగాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. ఆవాలు జీలకర్ర కాస్త వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదండి, మిరియాలు జీలకర్ర పౌడరు, ఆ పౌడర్ని కూడా వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఈ పౌడర్ వేసాక కలుపుతూనే ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇందులోకే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇలా పొడి అంతా బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసి మన రసానికి తగినంతగా వాటర్ని కూడా పోసుకొని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 1/2 టీ స్పూన్ పంచదారని కూడా వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి 5 నిమిషాల పాటు మరిగించండి. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాల్చిన టమోటా రసం రెడీ. ఈ రసం చేశారు అంటే పప్పు కర్రీతో కూడా పని లేకుండా అన్నం మొత్తం రసంతోనే తినేస్తారండి. వేడి వేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే చాలండి. మధురమైన రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటల కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.